కానీ ఆయన భౌతికంగా లేకపోయినా కూడా అందరి హృదయాల్లో శాశ్వతంగా ఆయన నిలబడే ఉన్నారు. ఎన్టీఆర్ గారంటేనే ఒక ఉత్తేజం, తెలుగు జాతికి ఒక పౌరుషం, తెలుగు జాతికి ఒక ఉత్సాహం, ఒక ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం అన్నీ కలబోసిన మహా వ్యక్తి ఆయన. అందువల్లనే ఎన్నాళ్ళైనా సరే 31 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన వెళ్ళిపోయి ఇప్పటికి కూడా ప్రజలందరూ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ గారిని అభిమానిస్తూనే ఉన్నారు. ఆయన జన్మదినము తర్వాత ఆయన వర్ధంతి 2 ఘనంగా నిర్వహించుకుంటూనే ఉన్నారు. అది జీవితం అంటే. మనిషి అయి పుట్టాక అందరూ పుడతారు పోతారు, బ్రతికుండి కూడా కొంతమంది మృతప్రాయులుగా ఉంటారు. కానీ ఎన్టీఆర్ లాంటి మహానుభావులు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలబడే ఉంటారు. అందువల్ల ఆయన ఒక దేవుడే అయిపోయారు. అటువంటి ఆయన భార్యని అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందువల్ల తెలుగు వాళ్ళందరూ చల్లగా ఉండాలని, ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తెలుగు ప్రజల ఆకాంక్షను గుర్తించి మరి ఆయన విగ్రహాన్ని స్థాపన చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా, ఎందుకంటే రాజకీయాలకు అతీతం ఎన్టీఆర్ గారు ఇప్పుడు. అందువల్ల ఆయన తెలుగుదేశం పార్టీ అని అనుకోకూడదు. అంత మహానుభావుడు, జాతి మొత్తానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన పరిగణించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందజేస్తున్నాను. అరే పిలవకుండా ఎట్లా పోతుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. కనుక వారి చల్లని చూపు, వారి యొక్క ఆశీర్వాదం కేవలం మా కుటుంబం మీద మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి తెలుగు వారందరి మీద కూడా వారి యొక్క ఆశీర్వాదం చల్లని చూపు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇందాక చెప్పాను కదమ్మా, తెలుగు వారు, తెలుగు జాతి ఎక్కడున్నా సరే వారు చిరంజీవులుగానే ఉంటారు. ఆ రకంగా వారు ఒక కథానాయకుడిగా అందరి హృదయాలకి వారు చేరువైనా కూడా ఒక ప్రజా నాయకుడిగా, అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాలు అన్నవి కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే కాదు, ప్రజాసేవకి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చో వారు రుజువు చేశారు. కనుకనే నేటికి సైతం తెలుగు వారి హృదయాల్లో వారి ఎల్లప్పుడూ చిరంజీవులుగా ఉంటారు. ఎక్కడున్నా సరే వారి విగ్రహాలు స్థాపించుకోవడం అనేది అది పరిపాటిగా ఉన్నది అని చెప్పి